బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు విమర్శలు చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సుమన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు. ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ విమర్శలకు కేసీఆర్ సూత్రధారి అని ఆరోపించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు కాంగ్రెస్ నేతలు. ముఖ్యమంత్రి గారికి నువ్వు అలాంటి చెప్పులు చూపిస్తే మా ఎన్ఎస్ స్టూడెంట్ యూత్ స్టూడెంట్ నీకు అదే చెప్పులతోని హారంని మెడలో వేస్తారు. కాబట్టి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి, ఖబర్దార్ నువ్వు ఎన్నుకోలేదు ముఖ్యమంత్రిని, ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ రోజుల్లో తెలంగాణ సాధించింది తెలంగాణ ఎంపీలం. తెలంగాణ పోరాటంలో మేము సోనియా గాంధీకి ఒప్పించి తెలంగాణ చేస్తే ప్రజలు తీర్పు ఇచ్చారు. ఎవరికి? మీ చంద్రశేఖర్ గారికి ఇస్తే మేము అంగీకరించలేదా? ఖబర్దార్ సుమా, సబ్జెక్ట్ మీద మాట్లాడారు. ఇంకోసారి ముఖ్యమంత్రితో మాట్లాడితే అదే చెప్పులు తీసుకొని మెడలో దండలో మెడలో బేషరతుగా క్షమాపణ చెప్పాలి. బాల్కా సుమన్ మాట్లాడే మాటలు నిజంగా రాజకీయ నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా అని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మాటలు మాట్లాడే కల్చరు సుమన్ నిన్న చేసినాడో అది కేసీఆర్ సూత్రధారి. అసలు నిన్న చెప్పు చూపించిందంటే అసలు కేసీఆర్కి చూపిస్తుండా సుమను అని ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. పాపం మాటలో రేవంత్ పేరు తీసినాడు, కానీ నాకు అనిపిస్తుంది బాల్కా సుమన్ ఈ చెప్పు కేసీఆర్కి చూపించినట్టు కనబడుతుంది. మరి మాట్లాడేటప్పుడు నాలుకే అద్దులు పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మాట్లాడినట్టే ముఖ్యమంత్రిని మాట్లాడినవంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీవు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఇక్కడ ఊరుకోరు. బాల్కా సుమన్ నువ్వు ఎంపీగా ఎమ్మెల్యేగా నిన్ను గుర్తించడం లేదు. మేము మాజీ ఎంపీగా మాజీ ఎమ్మెల్యే గుర్తించడం లేదు. కేసీఆర్ ఇంట్లో పెద్ద పాలేరు అనే గుర్తిస్తున్నారు తెలంగాణ ప్రజలు. అది గుర్తుపెట్టుకో, లేకుంటే నాలుకే గోల్ చేయవలసి వస్తుంది. అది